మొన్న దొంగలు అటాక్ చేసిన దగ్గర నుంచి మా రాఘవ ఖాళీ సూట్ కేసు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా. కూర్చో. మే కమిన్ సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏ అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదా? చేశాను, కానీ డిప్రిషియేషన్ కాలంలో రాంగ్ ఎంట్రీ పడింది. వాళ్ళు రెక్టిఫికేషన్ అడుగుతున్నారు. రెక్టిఫికేషన్ దేనికి ఇవ్వాలట? మనం స్టేట్ సబ్సిడీ కన్సిడరేషన్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఆడిటర్ను పిలిపిస్తే. పిలిపిద్దాం. దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్? స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా, ఏదైనా అథెంటిక్ గా ఉండాలి. According to 209 ITR 129, the Supreme Court has emphatically decided that the state subsidy should not be deducted from the actual cost for the purpose of depreciation, while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost, it does not take away the character of payment, which is neither intended directly nor indirectly to meet the actual cost. Brilliant. అయితే అది రాసి పంపించమంటారా? టైప్ చేసి పంపించు. అలాగే. టాక్సేషన్ లో నీకు ఇంత టాలెంట్ ఉందని నాతో చెప్పలేదేమయ్యా? ఇందులో టాలెంట్ ఉంది సార్, చదివిని చెప్పాను. దట్స్ అది సర్లే. భూమి దగ్గర నుంచి చంద్రమండలం వరకు అన్ని చదువుతాం, కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్.